$1,00,000 పే చేయాలని చెప్పారు గదా! అంటే దాని మీద రకరకాలుగా ఇండియాలో అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకసారేమో ఎవ్రీ టైమ్, ఒకసారి వన్ టైమ్ అని. మీరు ఆ ఆర్డర్ చదివే ఉంటారు కదా! యాక్చువల్ ట్రూత్ ఏంటంటారు? అంటే అక్కడ కొంచెం క్లారిటీ అనేది రావాలండి. నా ఉద్దేశం ఇట్ విల్ టేక్ ఎ కపుల్ ఆఫ్ వీక్స్ పడుతుంది. అదేంటంటే కొత్త అప్లికేషన్స్‌కి 100,000 పెట్టాలి అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. కొత్త అప్లికేషన్స్ అన్నప్పుడు కొత్త హెచ్-1 పిటిషన్ ఎక్కడున్నా కూడా అని ఉంటుంది. తర్వాత ఏమంటారు ఔట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పేసి అన్నారు. ఎవరికి వాళ్ళు తగ్గట్టుగా అన్వయించుకుంటున్నారు. ఓహ్! నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి నాకు ఉండదు అని, నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి ఉంటుందని రకరకాలుగా పెట్టుకుంటున్నారు. ప్రాబబ్లీ ఐ థింక్ ఐఎమ్ నాట్ ఏ అటార్నీ యాక్చువల్‌గా. ఒక 1 ఆర్ 2 వీక్స్‌లో ఏంటంటే దానికి సంబంధించిన మొత్తము క్లారిటీ అయితే మాత్రం వస్తుంది షూర్‌గా. అంటే ఫ్రెష్ అప్లికేషన్స్‌కి మాత్రం 100,000 ఫీజు పే చేసిన రెసిప్ట్ ఇంక్లూడ్ చేయాలి అనేటువంటిది మాత్రం అది కన్ఫర్మ్. అది ఎట్లా అనేటువంటిది ఐ మీన్ అది ఇంకా లాయర్స్ వాళ్ళు డిస్కస్ చేసుకునేసి ఫైనల్లీ దే కమ్ అప్ విత్ సర్టెన్ థింగ్స్ అనమాట. అది డెఫినెట్‌గా మాత్రం ఇది ఇండియన్ కమ్యూనిటీకి పర్టికులర్లీ ఫర్ తెలుగు పీపుల్‌కి మాత్రం కొంచెము ఇబ్బందికరమైనటువంటి సిట్యుయేషన్. అంటే మనం ఈ ప్రొక్లమేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు కొన్ని మనం నిజాలు మాట్లాడుకోవాలండి. నిజాలు ఏంటంటే ఇక్కడ ఇంత డ్రాస్టిక్‌గా నేను 99 అప్పుడు అమెరికా వచ్చినప్పుడు హెచ్-1 ఫీ ఎంత $100 ఉండేది కరెక్ట్‌గా $100. ఇవాళ అది ఇంత పెరిగిపోయింది అంటానికి అప్పుడున్న పరిస్థితి వేరు. అసలు ఈ హెచ్-1బీ కాన్సెప్ట్ 94, 95లో వై2కే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు స్టార్ట్ చేశారు. ఫస్ట్ 65,000 మందికి వీసాలు ఇష్యూ చేశారు. తర్వాత దాన్ని 195,000 చేశారు. మళ్ళా 65,000 20,000 ఏమో అమెరికాలో ఎంఎస్ చేసే వాళ్ళకని చెప్పి 85,000 సంథింగ్ లైక్ దిస్. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే అమెరికాకి హైలీ స్కిల్డ్ పర్సన్ హెచ్-1బీ1 అనే పదం ఏంటంటే హైలీ స్కిల్డ్ పర్సన్స్ అమెరికాకి కావాలి. వాళ్ళకి వీసాలు ఇచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు అమెరికన్ సొసైటీలో మింగిల్ అయిపోయారు. బీయింగ్ యూ ఆర్ ఇన్ ఏ రోమన్ బిహేవ్ లైక్ బిహేవ్ లైక్ ఏ రోమన్ లాగా మనం ఉండిపోయారు. ఎప్పుడైతే ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే హెచ్-1బీ అనేటువంటిది ఒక మిస్‌యూజ్ అవటం అనేది జరిగిపోయింది. మీరు స్టాటిస్టిక్స్‌లో ప్రొక్లమేషన్ ఆర్డర్స్‌లో మీరు స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఒక ఐటీ కంపెనీ 5,000 హెచ్-1స్ తీసుకొని 5,000 హెచ్-1స్ అప్రూవల్ తీసుకొని 15,000 మంది అమెరికన్ వర్కర్స్‌కి ఉద్యోగాలు తీసేసింది. ఒకసారి ఓకే. ఆలోచించండి. 5,000 హెచ్-1లు తీసుకొచ్చి 15,000 మంది. ఇంకొక ఐటీ కంపెనీ 1,700 హెచ్-1లు తీసుకొని 2,400 తీసేసింది. ఇంకొక కంపెనీ 25,000 హెచ్-1లు తీసుకొని 27,000 అమెరికన్స్ ఉద్యోగాలు తీసేసింది. అదేవిధంగా ఇంకొక కంపెనీ ఫిబ్రవరిలో 1,000 హెచ్-1స్ తీసుకొని 1,100 మందిని లే ఆఫ్ చేసింది. ఇదంతా కూడా ఏంటంటే ప్రెసిడెంట్ సైన్ చేసినటువంటి ప్రొక్లమేషన్ ఆర్డర్‌లో క్లియర్‌గా స్పెసిఫై చేశారు. ఓకే. స్పెసిఫై చేసినప్పుడు ఏమవుతుంది? ఈ బయట నుంచి వచ్చేటువంటి ఈ హెచ్-1బీ వాళ్ళ వల్ల లోకల్‌గా ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ని లక్షల ఉద్యోగాలు పోతున్నాయి అనేటువంటి భావన ఉన్న తర్వాత మీరిప్పుడు చూడండి ఏ ఒక్కళ్ళు కూడా దీని మీద నెగెటివ్‌గా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఏ దేశం అయినా సరే వాళ్ళ ఎంప్లాయీస్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనకిప్పుడు హైదరాబాద్ కానీ లేకపోతే ఇండియాలో కూడా రోహింగ్యాస్ అని బంగ్లాదేశ్ నుంచి అక్కడ ఇక్కడ ఇల్లీగల్‌గా వచ్చి జాబులు తీసేసుకుంటున్నారు. మీరు హైదరాబాద్‌లో ఉన్నారు కదా! మొన్నటికి మొన్న మార్వాడీస్ గో బ్యాక్ అని చెప్పేసి ఒక పెద్ద యాజిటేషన్ చేశారు. కరెక్ట్. ఒక దేశంలోనే పరాయి రాష్ట్రం వాళ్ళొచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళని గో బ్యాక్ అని చెప్పి మన మార్వాడీస్. బాంబేలో ఒక యాజిటేషను ఇట్లా జరుగుతున్నప్పుడు ఒక దేశంలో వచ్చేసేసి ఇట్లా చేస్తుంటే అందిట్లో నాకైతే ఐ మీన్ తప్పనేది మాత్రం ఏమి అనిపించట్లేదు. దానిలో క్లియర్‌గా ఏంటి? యూ ఆర్ ఏ ఎక్స్‌ట్రార్డినరీ ఎబిలిటీ పర్సన్. డబ్బులు కట్టి 100,000 కట్టి అమెరికా రండి అంటున్నారు. లేదు నీ దగ్గర బాగా డబ్బులున్నాయి అనుకోండి $1,000,000 కట్టి గోల్డ్ కార్డ్ ఏదో తీసుకోమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అమెరికా రావద్దని చెప్పట్లా. ఇఫ్ యూ హావ్ మనీ రండి. ఇఫ్ యూ హావ్ ఎక్స్‌ట్రార్డినరీ స్కిల్స్ రండి. వచ్చి ఆ పనులే చేయండి. పిచ్చి పనులు చెయ్యొద్దు అని చెప్పేసేసి చాలా క్లియర్‌గా మెసేజ్ మాత్రం పంపించేశారు. ఇప్పుడు మన రాష్ట్రం సంబంధించినటువంటి వాళ్ళు రియలైజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది.